ఆయన ఎక్స్పెక్ట్ చేశారు నరసాపురం సీటు ఏదో ఒక పార్టీ నుంచి, బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ అవ్వచ్చు. కానీ ఆయనకి నిరాశ ఎదురైంది అక్కడ. ఆయనకి ఏదో పార్టీ నుంచి పొత్తులో భాగంగా అసెంబ్లీ సీట్ ఇస్తారనేది వార్త సార్. సో రఘురామకృష్ణరాజుకి భారతీయ జనతా పార్టీ అక్కడ అన్యాయం చేసింది అనేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఒక ప్రచారం. అసలు నాకు అర్థం కాదు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆయన కాదు, మరి అన్యాయం ఎట్లా చేసినవుతుందండి? అసలు టీడీపీ ఇది ఈ ప్రచారంలో ఏమైనా అర్థం ఉందా? అన్యాయంగా బీజేపీని అనడం కదా. ఇప్పుడు బీజేపీ సభ్యుడే కాని వ్యక్తి బీజేపీ ఎందుకు టికెట్ ఇస్తుందండి? ఏం బీజేపీ అనేది ఎవరు పడతారు ఎంటర్ అయ్యే బస్ స్టాండా, రైల్వే స్టేషన్ కన్నా ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుంది కదండి. దీని ప్లాట్ఫామ్ టికెట్ ఉండదా భారతీయ జనతా పార్టీకి? అంటే అక్కడ ఒక చర్చ వస్తుంది. మరి వరప్రసాద్కి ఎందుకు ఇచ్చారు అంటే వైసీపీ నుంచి వచ్చి జనసేన వయా బీజేపీలోకి వస్తే ఇచ్చారు కదా. ఇప్పుడు రాజకీయాలు ఇట్లా తయారైనాయి. సో ఏ పార్టీలో టీడీపీలో ఉండాల్సిన వ్యక్తి భీమవరం సీటు జనసేన కేటాయించడంతోనే ఆయన జనసేన అభ్యర్థి అయిపోతాడు. జనసేనలో చేరాల్సిన వరప్రసాద్ ఆ సీటు బీజేపీ కేటాయించడంతోనే అక్కడ ఆయన బీజేపీ అభ్యర్థి అయిపోతాడు. అసలు ఎవరు టీడీపీ, ఎవరు జనసేన, ఎవరు బీజేపీ? అంతా మిథ్య, జగన్ మిథ్య అనే అద్వైతాన్ని చెప్తున్నారు. సో అందువల్ల అసలు రఘురామకృష్ణరాజు బీజేపీ సభ్యుడే కానప్పుడు బీజేపీ ఎందుకు టికెట్ ఇస్తుంది? ఆయన బీజేపీ సభ్యత్వం అయితే తీసుకోవాలి కదా కనీసం టికెట్ రావాలంటే. ఇప్పుడు తెలుగుదేశం చెప్పే సభ్యత్వం కూడా అవసరం లేదు. రఘురామకృష్ణరాజు అనేది యూనివర్సల్ డోనార్, యూనివర్సల్ యాక్సెప్టర్. సారీ, ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్లో ఓ గ్రూప్ ఉంటుంది. అది ఓ గ్రూప్ యూనివర్సల్ డోనార్, యూనివర్సల్ యాక్సెప్టర్ అంటారు. సాధ్యమైన మేరకు సేమ్ గ్రూప్ తీసుకుంటారు. అలా రఘురామకృష్ణరాజు అనే నాయకుడు యూనివర్సల్ యాక్సెప్టర్ ఆపోజిషన్కు. అందువల్ల బీజేపీ సీట్ ఇవ్వలేని బీజేపీ వాళ్ళు అదే అడుగుతున్నారు. ఆయన మా పార్టీ సభ్యుడే కాదండి, ఆయన మా పార్టీలో చేరాడా, మా పార్టీ సభ్యత్వం తీసుకున్నాడా అని. ఆయన మరి తెలుగుదేశం వైసీపీ రిబెల్ ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు అందుకే తెలుగుదేశం పార్టీకి క్వశ్చన్ వస్తుంది కనుకనే అంటే రఘురామకృష్ణరాజుకు ఇవ్వాల్సిన నరసాపురం సీటు టీడీపీ ఎందుకని బీజేపీకి ఇచ్చింది? బీజేపీకి ఇచ్చుండకపోతే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. బీజేపీకి ఇచ్చుండకపోతే తెలుగుదేశం పార్టీ ఎవరైనా పెట్టచ్చు. సో ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. తర్వాత వచ్చే ప్రశ్న బీజేపీ ఎందుకు ఇవ్వలేదు? మరి బీజేపీ హామీ ఇచ్చిందా రఘురామకృష్ణరాజుకి ఇస్తానని? టీడీపీ హామీ ఇచ్చిందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా బీజేపీని అంటలేదు, టీడీపీని అంటే జగన్ అంటున్నాడు. అంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బీజేపీ ఇవ్వలేదు అని. అంటే మరి జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎందుకు ఉంటాడండి? మరి ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఎందుకు బీజేపీ ఈల్డ్ అయింది? అంటే జగన్ ప్రభావంతో ఒక నాయకునికి టికెట్ కూడా ఇవ్వని పార్టీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అసలు మొదలు ప్రశ్నించాల్సింది అది కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వద్దు అని జగన్ చెప్తే టికెట్ ఇవ్వని పార్టీ బీజేపీ. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఏంటి లాభం? రేపు జగన్ చెబితే టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీ మద్దతుతో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించారని ఏంటి గ్యారంటీ? అంటే రేపు బీజేపీకి ఒక 5 సీట్లు వస్తాయి, టీడీపీకి 5 సీట్లు అవసరం వస్తుంది. అప్పుడు జగన్ చెప్పడం మళ్ళీ మీరు టీడీపీ మద్దతు ఇవ్వకండి అంటే తెలుగుదేశంతో మద్దతుతో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు రేపు తెలుగుదేశానికి వ్యతిరేకంగా కూడా ఉండమని జగన్ చెప్తుంటారు కదా. అంటే మరి అలాంటి పార్టీని మీరు మిత్రపక్షంగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? అది అర్థం కూడా కాని అంశం కదా. జగన్ ప్రభావంలో పనిచేసే పార్టీ టీడీపీ జనసేనకు మిత్రపక్షం ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరి రఘురామకృష్ణరాజు చెప్పాలి లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా